సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను మీ పవన్. సో ఈ రోజు ఈ వీడియోలో రెడ్మీ నోట్ 10 అలాగే రియల్మీ 8 అయితే మనం కంపేర్ చేద్దాం. సో రెండు మనకి సేమ్ ప్రైస్లో అయితే వస్తాయి. సేమ్ ప్రాసెసర్ యూస్ చేశారు, సేమ్ కెమెరా, సేమ్ డిస్ప్లే. సో ఇంచుమించుగా రెండు సేమ్ స్పెక్స్తో అయితే మార్కెట్లోకి లాంచ్ చేశారనమాట. సో రెండిట్లో ఏ ఫోన్ తీసుకుంటే మనకి బెస్ట్ వర్త్ బయింగ్ అవుతుంది అనేసి ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఫైనల్గా నా ఒక ఒపీనియన్ అయితే మీకు షేర్ చేసుకుంటాను గైస్. వీడియో అయితే మీరు చివరి వరకు అయితే చూడండి. సో ముందుగా మనం ప్రైజెస్ గురించి అయితే మాట్లాడదాం. సో రెడ్మీకి సంబంధించిన 10 అలాగే రియల్మీ 8 గురించి సంబంధించిన ప్రైస్ చూసుకుంటే సో బేసిక్ మోడల్ వచ్చేసరికి 14,999 రూపీస్ ప్రైస్ స్టార్ట్ అవుతాయి అనమాట. రెండు మోడల్స్ అయితే రెడ్మీ నోట్ 10 చూసుకున్నామంటే 6+64 GB 6+128 GB సంబంధించిన ర్యామ్ మోడల్స్ అయితే వస్తాయి. LPDDR4X సపోర్ట్ చేస్తుంది. అలాగే UFS 2.1 అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా రియల్మీకి సంబంధించిన 8లో చూసుకున్నామంటే ఇక్కడ మనకి మల్టిపుల్ ర్యామ్ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. బేసిక్ మోడల్ వచ్చేసరికి 4+128 GB మోడల్తో స్టార్ట్ అవుతుంది. అలాగే 6+128 GB 8+128 GB సంబంధించిన ర్యామ్ మోడల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ఇది కూడా మనకి LPDDR4X ర్యామ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే UFS 2.1 అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఫోన్ వెయిట్ చూసుకున్నామంటే అఫ్ కోర్స్ ఇక్కడ మనకి రియల్మీ 8 అనేది తక్కువ వెయిట్ అయితే ఉంటుంది. 177 గ్రామ్స్ అయితే ఉంటుంది. అలాగే మనకి రెడ్మీ 10 చూసుకున్నామంటే 178.8 గ్రామ్స్ అయితే వెయిట్ అయితే ఉంటుంది. ఇక్కడ లైట్ వెయిట్ చూసుకున్నామంటే రియల్మీ 8 అనేది లైట్ వెయిట్ అయితే ఉంటుంది. ర్యామ్ మోడల్స్ చూసుకున్నామంటే రియల్మీలో మనకి ఎక్కువ ర్యామ్ మోడల్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే రెడ్మీ 10లో చూసుకున్నామంటే బేసిక్ మోడల్ మనకి 6GB అయితే స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ చూసామంటే ప్రాసెసర్ గైస్. సో రెండిట్లో సేమ్ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. MediaTek Helio G95 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. ఇది వచ్చేసరికి ఆక్టో కోర్ ప్రాసెసర్, మాలి G76 సంబంధించిన జీపీ అయితే ఉంటుంది. కార్టెక్స్ A75 కోర్స్ అయితే దీంట్లో యూస్ చేశారనమాట. సో ఈ ప్రాసెసర్ అనేది పక్క గేమింగ్ సెంట్రిక్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. సో గేమ్ అయితే చాలా బాగా అయితే ఇది హ్యాండిల్ అయితే చేస్తుంది. క్వాల్కామ్తో కంపేర్ చేస్తామంటే కొంచెం ఎక్కువ హీటింగ్ ఇష్యూస్ అయితే ఉంటాయి. సో సేమ్ ప్రాసెసర్ అయితే రెండు ఫోన్స్ అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ మనం డిస్ప్లే గురించి అయితే మాట్లాడదాం గైస్. సో డిస్ప్లే కూడా ఇంచుమించు సేమ్ అయితే ఉంటుంది. సో 10Sలో చూసుకున్నామంటే 6.43 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డాట్ డిస్ప్లే అయితే యూస్ చేస్తారు. ఫ్రంట్ సైడ్ మీకు పంచోల్ కటర్లో డాట్ డిస్ప్లే అయితే ఉంటుంది. సో దీంట్లో పీక్స్ బ్రైట్నెస్ చూసుకుంటే 1100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే మనకు వస్తుంది అనమాట. అలాగే దీంట్లో వచ్చేసరికి లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ అయితే కూడా పొందింది ఈ డిస్ప్లే అయితే. దీనిలో వచ్చేసరికి 180 Hz సంబంధించిన టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ఉంటుంది. నార్మల్గా 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇది యూస్ చేశారు. సో కర్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 అయితే ప్రొటెక్ట్ చేశారు. సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మనకి రెడ్మీ 10S అయితే వస్తుంది. వేరే రియల్మీ 8 చూసుకున్నామంటే 6.43 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. సో పంచోల్ కట్ అవుట్ అనేది మనకి రైట్ సైడ్ అయితే ఉంటుంది అనమాట. అలాగే దీంట్లో కూడా నార్మల్గా 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. 180 Hz సంబంధించిన టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ప్రొవైడ్ చేశారు. కర్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 అయితే ప్రొటెక్ట్ చేశారు. అలాగే డిస్ప్లేకి సంబంధించిన బ్రైట్నెస్ చూసుకున్నామంటే 1000 నిట్స్ సంబంధించిన బ్రైట్నెస్ అయితే ఉంటుంది. సో దీంట్లో కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే యూస్ చేశారు. సో ఇక్కడ క్లియర్ విన్నర్ వచ్చేసరికి రెడ్మీ 10S అని చెప్పొచ్చు. బికాస్ ఆఫ్ పీక్స్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే మనకి లో బ్లూ లైట్ సంబంధించిన సర్టిఫికేషన్ అయితే కూడా పొందింది అనమాట. బట్ ఇక్కడ మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది కొంచెం లేటెస్ట్గా అయితే ఉంటుంది. అది మనకి రియల్మీ 8లో అయితే దొరుకుతుంది. సో నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి అయితే మాట్లాడదాం గైస్. సో బ్యాటరీ అనేది రెండిట్లో మ్యాసివ్ బ్యాటరీ అయితే ఇచ్చారు. సో రెడ్మీ 10Sలో చూసుకున్నామంటే 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 33 వాట్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. సో 30 minutesలో మీరు ఇంచుమించుగా 58% అయితే ఛార్జ్ అయితే చేయొచ్చు. టోటల్ ఓవరాల్ ఛార్జ్ చూసామంటే 78 minutes అయితే మీకు ఛార్జింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇంకా మనకి రియల్మీ 8లో చూసుకున్నామంటే 5000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే 30 వాట్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారనమాట. క్లియర్ విన్నర్ వచ్చేసరికి రెడ్మీ 10S అని చెప్పొచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 33 వాట్కి అయితే ఉంటుంది. ఎలాగోలా మనకి 8తో కంపేర్ చేసామంటే కొంచెం ఫాస్ట్గా అయితే ఛార్జ్ అయితే చేసేస్తుంది. సో నెక్స్ట్ చూసామంటే కెమెరా సెటప్ గురించి. సో బ్యాక్ సైడ్ రెండు ఫోన్స్లో క్వాడ్ కోర్ కెమెరా సెటప్ అయితే యూస్ చేశారు. ముందు 10S గురించి అయితే మాట్లాడదాం. బ్యాక్ సైడ్ చూసుకుంటే 64 MP క్వాడ్ కోర్ కెమెరా సెటప్. సో ప్రైమరీ సెన్సార్ చూసుకుంటే 64 MP అపర్చర్ f1.7 అయితే వస్తుంది అనమాట. ఇది ప్రైమరీ సెన్సార్. సో ఏ సెన్సార్ యూస్ చేశారనేది మనకు తెలియదు. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. సో 119 degrees ఫీల్డ్ ఆఫ్ వ్యూలో అయితే మీరు ఫోటోస్ అయితే కానీ క్యాప్చర్ చేసుకోవచ్చు. అపర్చర్ f2.2 అయితే వస్తుంది. ఇంకా 2 MP మ్యాక్రో సెన్సార్, 2 MP డెప్త్ సెన్సార్ యూస్ చేశారు. సో అపర్చర్ f2.4 అయితే వస్తుంది. సో బ్యాక్ సైడ్ కెమెరాని యూస్ చేసి మీరు అప్ టు 4K 30 frames/s అయితే మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. 1080pలో 60 frames/s 30 frames/s 120 frames/s అయితే వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. సో దీంట్లో ఇంకా ఫోటోగ్రఫీకి సంబంధించిన ఫీచర్స్ కానీ వీడియోగ్రఫీకి సంబంధించిన ఫీచర్స్ అయితే ఇక్కడ మీకు టాప్ సైడ్ అయితే స్క్రీన్ అయితే కనబడుతున్నాయి. నెక్స్ట్ మనం రియల్మీ 8 గురించి అయితే మాట్లాడతాం. సో ఇందులో మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే క్వాడ్ కెమెరా సెటప్ అయితే యూస్ చేశారు. ఇందులో మనకి అయితే 64 MP ప్రైమరీ సెన్సార్, అపర్చర్ f1.79 అయితే వస్తుంది. ఇంకా 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అని చెప్పొచ్చు. సో 119 degreesలో రికార్డ్ అయితే చేసుకోవచ్చు ఫోటోస్ కానీ వీడియోస్ కానీ. సో అపర్చర్ f2.2 అయితే వస్తుంది. 2 MP డెప్త్ సెన్సార్, 2 MP మ్యాక్రో సెన్సార్ యూస్ చేశారు. అపర్చర్ f2.4 అయితే వస్తుంది. సో ఇందులో కూడా మీరు బ్యాక్ సైడ్ కెమెరా యూస్ చేసి 4K 30 frames/s రికార్డ్ చేస్తూ 1080pలో 60 frames/s 30 frames/s అలాగే 120 frames/s అయితే మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు.
కమింగ్ టు ద ఫ్రంట్ సైడ్కి వచ్చేసామంటే పంచోల్ కట్అవుట్స్లో సో రెడ్మీ 10s చూసుకున్నామంటే 13 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూస్ చేశారు. అపర్చర్ f2.4 అయితే వస్తుందన్నమాట. సో మాక్సిమం మనకి 1080p 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. సో 720pలో 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అయితే రికార్డ్ చేయొచ్చు. రియల్మీలో వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ పంచోల్ కట్అవుట్ 16 మెగాపిక్సెల్ సెన్సార్ అపర్చర్ f2.4 అయితే వస్తుంది. సో మాక్సిమం మీరు 1080p 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ రికార్డ్ చేయొచ్చు. సో దీని సెన్సార్ చూసుకుంటే సోనీ IMX471 సెన్సార్ అయితే యూస్ చేశారు. సో ఈ సెన్సార్ అనేది మనకి OnePlus ఫోన్స్ లో అయితే సేమ్ సెన్సార్ అయితే మనం చూస్తుంటాం. సో ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి ఇక్కడ అయితే రియల్మీ 8 అనేది మీకు బెస్ట్ అయితే ఉంటుంది, ఎందుకంటే హయ్యర్ సెన్సార్ అయితే యూస్ చేశారు 16 మెగాపిక్సెల్ సెన్సార్. సో ఫోటోస్ అనేది మీకు 10s తో కంపేర్ చేస్తామంటే కొంచెం బెటర్గా అయితే వస్తుంది అనమాట. సో నెక్స్ట్ సెన్సార్స్ గురించి అయితే మాట్లాడతాం గాయస్. సో రెండిట్లో మనకి చాలా సెన్సార్స్ అయితే ఇచ్చారు. సో ఏ సెన్సార్ అయితే స్కిప్ చేయలేదు. ముందుగా మనం 10s లో అయితే చూసుకుంటాం. 10s లో మనకి ప్రాక్సిమిటీ సెన్సార్ యూస్ చేశారు, అంబియంట్ లైన్ సెన్సార్ యూస్ చేశారు, యాక్సిలోమీటర్ సెన్సార్, జైరోస్కోప్ సెన్సార్, ఎలక్ట్రానిక్ కంపాస్ అయితే యూస్ చేశారు, ఐఆర్ బ్లాస్టర్ అయితే ఉంటుంది, సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే కూడా యూస్ చేశారు. సో అన్ని సెన్సార్స్ అయితే మనకి రెడ్మీ 10s లో అయితే ఇచ్చారు. ఇంకా రియల్మీలో చూసుకున్నామంటే రియల్మీలో కూడా ఇంచుమించు సేమ్ సెన్సార్స్ అయితే ఉంటాయి. ప్రాక్సిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్ యూస్ చేశారు, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ సెన్సార్ అయితే ఉంది, సో యాక్సిలరేషన్ సెన్సార్ అయితే యూస్ చేశారు, జైరో మ్యాగ్నెటిక్ సెన్సార్ అయితే కూడా యూస్ చేశారు. సో సెన్సార్స్ వచ్చేసరికి అన్ని సెన్సార్లు అయితే రెండు ఫోన్స్ లో మనకి ప్రొవైడ్ చేశారు అనమాట. సో గైస్ ఫైనల్ గా మనం అదర్ ఫీచర్స్ గురించి అయితే మాట్లాడదాం. సో ఫస్ట్ 10s లో చూసుకున్నామంటే IP53 కి సంబంధించిన స్ప్లాష్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి వైఫై 2.4 GHz 5 GHz సంబంధించిన వైఫై బ్యాండ్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. బ్లూటూత్ వర్షన్ 5.0 సపోర్ట్ అయితే ఇస్తుంది. 3.5 జాక్ అయితే ఉంది, టైప్ సి పోర్ట్ అయితే యూస్ చేశారు, డ్యూయల్ స్పీకర్స్ అయితే ఉంటాయి, హైరెస్ ఆడియోకి అయితే మనకి సపోర్ట్ అయితే చేస్తుంది, సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే కూడా ఇందులో అయితే ఉందన్నమాట. సో వైడ్ వన్ L1 అయితే కూడా డిస్ప్లే సపోర్ట్ అయితే ఇస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ చూసుకుంటే Android 11 మీద MIUI 12.5 మీద అయితే మనకి రన్ అవుతుంది అనమాట. ఇంకా రియల్మీ 8 చూసుకున్నామంటే సో ఇందులో వచ్చేసరికి మనకి వైఫై 2.4 GHz సపోర్ట్ చేస్తుంది, 5 GHz సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ వర్షన్ 5.1 అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇందులో మనకి 3.5 జాక్ అయితే ఉంది, టైప్ సి పోర్ట్ అయితే కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. సో డ్యూయల్ సిమ్ సపోర్ట్ అయితే యూస్ చేశారు. రియల్మీకి సంబంధించిన UI 2.0 సపోర్ట్ చేస్తుంది. Android 11 అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది అనమాట. సో రెండు ఫోన్స్ లో మీకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది మనకి రెడ్మీ నోట్ 10s అలాగే రియల్మీ 8 కి సంబంధించిన ఇన్ డెప్త్ కంపారిజన్ అయితే. సో ఫైనల్ గా కన్క్లూజన్ వచ్చేసరికి ఇక్కడ ఏ ఫోన్ తీసుకోవాలంటే మాత్రం సో నేను వచ్చేసరికి రెడ్మీ నోట్ 10s అయితే రికమెండ్ చేస్తాను. బికాస్ ఆఫ్ మనకి ఇక్కడ ఎందుకు తీసుకోవాలంటే మాత్రం IP53 కి సంబంధించిన రేటింగ్ అయితే ప్రొవైడ్ చేశారు, అలాగే మనకి హైరెస్ ఆడియో అయితే ప్రొవైడ్ చేశారనమాట. దాంతో పాటు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 33 వాట్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. సో దాంతో పాటు మనకి కెమెరా ఫీచర్స్ గా సో ఇది కంపేరింగ్ టు రియల్మీ 8 తో కంపేర్ చేసామంటే రెడ్మీ నోట్ 10s లో ఎక్కువ కెమెరా ఫీచర్స్ అయితే ఉంటాయి. సో సేమ్ ప్రైస్ కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనకి ర్యామ్ మోడల్ కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. రెడ్మీ నోట్ 10s లో బేసిక్ మోడల్ 6+64 GB అయితే ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీకు హై ఎండ్ స్టోరేజ్ కావాలనుకుంటే అయితే ఎక్స్టర్నల్ గా మీరు మైక్రో SD కార్డ్ పెట్టుకొని ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో గైస్ ఇది మనకి ఫైనల్ గా వీడియోలో అయితే సో నా రికమెండేషన్ రెడ్మీ నోట్ 10s అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి హై ఎండ్ రిఫ్రెష్ రేట్ ఇచ్చిందంటే బట్ 180 Hz సంబంధించిన టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో గైస్ ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే లింక్స్ నేను కుదిరితే డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ పవన్ పగడాల సైనింగ్ ఆఫ్ అండ్ హ్యావ్ ఏ నైస్ డే గైస్. మీట్ యు ఇన్ అనదర్ వీడియో.